అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా 178 దేశాల మద్దతుతో ఐక్యరాజ్య సమితి గుర్తించిందని గుర్తు చేశారు. తెలంగాణలో 2016 నుంచి యోగా దినోత్సవ కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా హైదరాబాద్ లో యోగా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇదే కాకుండా ఎల్లుండి సంజీవయ్య పార్కులో మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి ఇందిరా పార్కులో ఈ కార్యక్రమం యోగా దినోత్సవాన్ని కూడా అక్కడ రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ తరఫున అక్కడ కూడా కార్యక్రమం యోగా దినోత్సవాన్ని అక్కడ కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి రేపటి రోజున జరిగేటటువంటి కార్యక్రమం అంచెలంచెలుగా భాగ్యనగర ప్రజలలో సికింద్రాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని యోగా అసోసియేషన్ వాళ్ళ యొక్క నేతృత్వంలో రేపు సుమారు 1,00,000 మంది ఒకేసారి యోగా చేసేటట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి మాననీయ శ్రీ వెంకయ్య నాయుడు గారు, మన రాష్ట్ర గవర్నర్ గారు, మాజీ గవర్నర్ గారు అయినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, అదే రకంగా స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏబిఎన్ రెడ్డి గారు, కుమ్రయ్య గారు, అంజిరెడ్డి గారు, అదే రకంగా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. యావత్ ప్రపంచంలోనే ఆరోగ్యవంతమైనటువంటి దేశామని ఈనాడు ప్రపంచంలో ఏ రకంగా రకరకాల రోగాలతోని బాధపడుతున్నటువంటి ప్రజలకు అలాంటి బాధల నివారణ ఒక్క యోగ ద్వారానే సాధ్యమనేటటువంటి ఆలోచనతోనే 2015లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తారీఖు నాడు జరపాలని చెప్పని 178 దేశాలు ఒప్పుకొని యునైటెడ్ నేషన్స్లో ఇక్కడ సెక్రటరీ గారు దీన్ని ఆమోద ముద్ర వేసి ప్రపంచ యోగా దినోత్సవం 21వ జూన్గా జరుపుతూ వస్తున్నాం.